రామరావణ యుద్ధం తరువాత లంకలోని రాక్షస స్త్రీలు సీతను హింసించినందున వారిని శిక్షించడానికి సీత అనుమతిని కోరతాడు హనుమ. కానీ సీతాదేవి రాక్షసులు కేవలం రావణుడి ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నారని, వారు శిక్షార్హులు కారని, కనికరం చూపడం ఉత్తముల లక్షణం అని ఈ కథను హనుమకు వివరిస్తుంది. ఒక అడవిలో వేటగాడు సింహాన్ని తరుముతూ తన ఆయుధాలను పోగొట్టుకుంటాడు. అప్పుడు సింహం అతనిపై దాడి చేయబోగా ఒక చెట్టు ఎక్కుతాడు వేటగాడు. చెట్టు మీద ఉన్న ఎలుగుబంటిని చూసి భయపడతాడు. కానీ ఎలుగుబంటి అతనికి హాని కలిగించనని మాట ఇస్తుంది. ఆ చెట్టు కిందకు వచ్చిన సింహం వేటగాడిని కిందకు నెట్టమని ఎలుగును కోరుతుంది. అతనికి హాని కలిగించడానికి నిరాకరిస్తుంది ఎలుగుబంటి. ఎలుగుబంటి నిద్రించిన తరువాత సింహం, ఈ ఎలుగుబంటిని నమ్మవద్దు, దానికి ఆకలి వేస్తే నిన్ను భుజిస్తుంది, అందువల్ల దానిని కిందకి నెట్టమని వేటగాడిని అడుగుతుంది. స్వార్థంతో వేటగాడు ఎలుగుని కిందకి నెట్టగా అది ఇంకొక కొమ్మ పట్టుకుని తనను తాను రక్షించుకుంటుంది. ఇది చూసిన సింహం, ఇలాంటి కృతజ్ఞత లేని మనిషిని నువ్వు కాపాడవలసిన అవసరం లేదు, అతడిని కిందకు తోసేస్తే నాకు ఆహారంగా చేసుకుని మన ఇద్దరం విందు చేసుకుందాం అని అడుగుతుంది. కానీ ఎలుగు, ఇతరులు మన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించినా వారి పట్ల శత్రుభావం లేకుండా ఇచ్చిన మాట తప్పకుండా కనికరం చూపించడం ఉత్తముల లక్షణం అని నీతి చెబుతుంది. తన ప్రవర్తన పట్ల వేటగాడు సిగ్గుపడి ఎలుగును క్షమించమని వేడుకుంటాడు. సీతాదేవి చెప్పిన ఈ కథ ద్వారా ఆమె చూపిన కరుణ, అన్యాయం చేసిన వారిని కూడా క్షమించే గుణం ఉత్తముల లక్షణంగా గుర్తించబడతాయి.